సార్, నిజమైన ధార్మికత అంటే ఏమిటి? నమస్కారం అండి. సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు మాట్లాడినప్పుడు అందరూ అతన్ని ప్రేమించారు. దానికి కారణం ఏంటంటే అన్ని మతాలు ఒకటే, అందరూ కలిసి లవ్ యువర్ నైబర్. అన్ని మతాల్లో చెప్పింది అదే. సర్వ మతాలు చెప్పేది పక్కవాడిని ప్రేమించు, ప్రకృతిని ప్రేమించు, అందరితో బాగా ఉండని చెప్తుంది. మరి విలువైనటువంటి నిజమైనటువంటి ధార్మికత అంటే ఏంటంటే సృష్టిలో అందరూ సమానమని భావించటము. అంతేకాకుండా గురునానక్ గారు ఏం చెప్పారంటే, నువ్వు ఏది మాట్లాడినా గౌరవంగా, ఎదుటి వాళ్ళ గౌరవం నీ గౌరవం పెంచేలా ఉండాలి. గురునానక్ గారు ఏమనంటే, మాట్లాడితే ఆ మాటలు మీ గౌరవాన్ని, అందరి గౌరవాన్ని పెంచేలా ఉండాలి. నిజాయితీగా సత్యాన్నే పలకాలి. మాటలో కరుణ జాలు రావాలి. అప్పుడే ప్రతిష్ట అనేది ఇనుబడిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడే ఏ మాట అయినా సరే సృష్టిలో అందరూ సమానమని భావించి కనుక మాట్లాడితే అదే నిజమైనటువంటి సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు చెప్పిన విధంగా దార్శనికత అవుతుంది. నమస్కారం.